కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేము, నీతిని నిర్మించలేము, ఈ దేశ భవిష్యత్తుని అంతకంటే నిర్మించలేము. ఒక మొక్క పెరగడానికి నీళ్ళు ఎంత అవసరమో భావ వ్యాప్తికి చాటింపు కూడా అంతే అవసరం. బోధించు, సమీకరించు, పోరాడు, నిన్ను నువ్వు విశ్వసించు. ధర్మం మన పక్షాన ఉన్నప్పుడు యుద్ధంలో ఓటమి అనేదే ఉండదు. మామా మూవీ చాలా బాగుంది కదా. సూపర్ డూపర్ హిట్ మామ. నెక్స్ట్ ఏం మూవీ వేస్తారో రిపబ్లిక్ కదా, ఎలాంటి మూవీ వేస్తారో చూద్దాం. రిపబ్లిక్ డే అయితే ఏమైంది మామ, దానికి దీనికి సంబంధమే లేదు. మనకు మాస్ మూవీ అయితే చాలు. మాస్ మూవీ కాదు అంతే. పండగకి పోటీ పడుతున్న సినిమాలు ఏ మూవీస్ ఉన్నాయి? తక్కువ బ్రో, మీది పెద్ద కులం అయితే అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు కులానికి పుట్టావా మనిషికి పుట్టావా? అరే వీడిని వెనక్కి పట్టుకోరా. మనం ఈరోజు సినిమా హీరోల్ని, రాజకీయ నాయకులను అభిమానిస్తూ ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎందరో మహానుభావులను మనం మర్చిపోతున్నాం. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే రిపబ్లిక్ డే అంటే ఏమిటి? ఈ భారతదేశంలో జనాభా ఈ రోజు స్వాతంత్రంగా స్వేచ్ఛాయుతంగా బ్రతకగలుగుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లే. రిపబ్లిక్ డే అంటే ఏమిటంటే భారతదేశానికి 2 సార్లు స్వాతంత్రం వచ్చింది అనుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అలా రచించిన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రిపబ్లిక్ డే అంటే జనవరి 26, 1950 మనకు అమల్లోకి వచ్చింది. ప్రపంచ దేశాలలోనే భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం, పెద్ద రాజ్యాంగం. మన రాజ్యాంగాన్ని ఉదాహరణగా తీసుకొని ఎన్నో ప్రపంచ దేశాలు వాళ్ళ దేశ రాజ్యాంగాలు నిర్మించుకోవడం జరిగింది. అంత గొప్ప రాజ్యాంగం మన భారత రాజ్యాంగం.
ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు, ఆయన చదువుకున్న పరిస్థితులు వేరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో సాహసించి, ఎంతో సాహసోపేతమైన ఎన్నో దేశాలు తిరిగి ఆ దేశాల్లో ఉన్న పరిస్థితుల్ని ప్రజలకి మేలు చేయాలని, మహిళలకి న్యాయం జరగాలని, అట్టడుగు వరకు ప్రజలు అందరూ అభివృద్ధిలో ఉండాలని, అన్ని విధాలుగా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి, మహిళకి ఎన్నో దేశాలు మన భారత రాజ్యాంగాన్ని ఉదాహరణగా తీసుకొని వాళ్ళ దేశ భవిష్యత్తు కోసం ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. అంత గొప్ప రాజ్యాంగం మనది. ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో మన రచించడం అనేది మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్న పరిస్థితులు వేరు. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేము, నీతిని నిర్మించలేము, ఈ దేశ భవిష్యత్తుని అంతకంటే నిర్మించలేము. ఒక మొక్క పెరగడానికి నీళ్ళు ఎంత అవసరమో భావ వ్యాప్తికి చాటింపు కూడా అంతే అవసరం. లేకుంటే రెండు క్షీణిస్తాయి, చచ్చిపోతాయి. బోధించు, సమీకరించు, పోరాడు, నిన్ను నువ్వు విశ్వసించు. ధర్మం మన పక్షాన ఉన్నప్పుడు యుద్ధంలో ఓటమి అనేదే ఉండదు. ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కానిటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించారు. ప్రపంచంలో ఎవరు సాధించలేని ఘనత ఏదైనా ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 14 డిగ్రీ పట్టాలు పొందిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని మీరు గుర్తించాల్సిన విషయం ఎంతో అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే ప్రపంచ మేధావులలోనే మొదటి ప్రపంచ మేధావుడని ఐక్యరాజ్య సమితి 7 సార్లు గుర్తించింది. కాబట్టి ఈ యొక్క మహనీయుని మనం ప్రతిసారి తలుచుకొని ఆయన ఆశయాలకి సాధన దిశగా మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అంబేద్కర్ అంటే అందరివాడు, మనందరివాడు, ఈ దేశ ముద్దుబిడ్డ. జై హింద్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందూగా జన్మించాడు కానీ హిందూగా మరణించలేదు. ఎందుకు?